హాయ్. హాయ్ దాక. ఇదిగో. ఏంటక్క ఇలా వచ్చావు? పాలిద్దామని. థ్యాంక్ యూ. అక్కడికి వచ్చి తాగేదాన్ని కదా. అది కరెక్టే అనుకో. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? రెంట్ కోసమా? ఏహేచ్చా, అలా కాదు. ఎమ్మెల్యే సన్ ఉన్నాడు కదా, నిన్నిందాక బాల్కనీలో చూశాడంట. అయితే ప్రేమన్నాడా పెళ్ళన్నాడా? లేదు, వేరే అన్నాడు. వాట్? వాడు అంతేనమ్మా, వాడికి నచ్చింది వాడికి కావాలి. అందుకే నేను ఒక ఆలోచన చేశా. ఏంటక్క? నువ్వు కోప్పడకూడదు మరి. సర్లే చెప్పు. రేపు నీ రూమ్మేట్ ఉంది కదా కావేరి, అది ఎలాగో క్యాండిడేటే కదా, నీకు తెలుసు కదా. లైట్ ఆపి దాన్ని తోసేద్దాం, ఏమంటావు? ఓకే. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. సరే, లంచ్ రెడీ చేశాను, తిందురా. ఏం టక్కులాడివే, నీ సంగతి చెప్తా. నువ్వు వెళ్ళానా? నేను పంపిస్తా కదా. అన్న వెయిటింగు. ఏంటి ఇంత లేటు? ఓరిని, వీడికి కూడా ఎక్కువ అయిపోయింది. ఏంటక్క నువ్వు కూడా? అన్నయ్య ఫీల్ అవుతాడు. ఇదేంటి కరెంట్ పోయింది? అన్నకి ఇలాంటి నచ్చావు. వస్తుంది కదా కరెంటు, ఎందుకు కంగారు? చా, మీరెప్పుడు ఇలానే చేస్తారు. తప్పగా చూసావా? ఏంటది, ఎక్కడుంది? బయటోడు ఇలా అరిసాడంటే లోపలోడు ఇంకెలా అరుస్తాడు? వస్తుంది వస్తుంది, అదే చూస్తున్నా. అబ్బా, అవును, ఇక్కడేదో ఉంది. ఏముంది లోపల? వస్తే అయిపోయింది పని. తిక్క కుదిరింది దీనికి. అబ్బా, ఎంత పని చేసినవే. నా జీవితం నాశనం చేసినావు కదే అమ్మా. అబ్బా, ఏంటి మేడం, సక్సెసా? ఎంత పని చేసినవే సుకన్య. నా ప్లాన్ నాకే రివర్సా? లేకపోతే ఉద్యోగాల కోసం వచ్చే లేడీస్కి హాస్టల్ అని చెప్పి నువ్వు చేసే నిర్వాకాలు ఇవ్వే. అందుకే ఈ ఊబిలో బాధ నీకు తెలియాలనే నిన్ను తోసా లోపలికి. ఇప్పుడు ఎలా ఉంది? నిన్ను ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావనుకో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. మైండ్ ఇట్. దీనమ్మ, వీళ్ళ వల్ల నాకు వాసింది. అమ్మా.